అండ్ ఇంకో గాసిప్ కూడా ఉంది. రష్మికకి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు పెళ్ళి అయిన తర్వాత విజయ్ దేవరకొండ. తెలియదు, నాకు తెలియదు. మీకేంది, మీకు తెలుసు నాకు చెప్పండి. 90 కోట్ల రూపాయల విల్లా ఇచ్చాడు. వాడు చేసిన సినిమాలు ఎన్ని? లేదు సార్, ఇది 90 కోట్లు తెలుగు ఇక్కడ నుంచి మీడియాలో తెచ్చిస్తారు. చాలా మెయిన్ స్ట్రీమ్ వెబ్సైట్లు అన్నీ రాసినాయి, మీరు కూడా చూసుంటారు నాకు నేను తెలిసి. చూసినా కానీ అవన్నీ మీరే అన్నారు కదా గాసిప్ అని. 90 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. నేను అందుకే గాసిప్. వాడికి సినిమా చేస్తే ఇస్తాన్న పైసలే సరిగ్గా వస్తలేవు, దాన్ని కూడా కొట్లాడి తెచ్చుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయితే లేవు కదా. సార్ సినిమాలు చేసే వాళ్ళం మీకు ఐడియానే ఉంది. సినిమాలు ముందు పైసలు వచ్చినాయి. సినిమా రిలీజ్ అయినాక ఇస్తామన్నా ఎప్పటికీ రావాలి సార్. సో నేను అనేది ఏంటంటే వాడు చేసినవి 10-15 సినిమాలు. 10-15 సినిమాల 90 కోట్ల క్యాష్ ప్రజెంట్ ఏదో గిఫ్ట్ అన్నది ఇలా దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ కరెంట్ సిచ్యువేషన్లో. వాడికి ఐడియా ఉండొచ్చు, ఏదైనా పేపర్ మీద రాసిచ్చిండేమో, మరి తెలియదు ఇస్తా అని. అంటే ఇది జస్ట్ నవ్వుకోవడానికి అడగలేదు సార్. ఇలాంటి విషయాల్లో కొంత క్లారిటీ రావాలి. ఎందుకంటే స్టార్స్ లైఫ్ అంటే ఏదో ఒక ఆకాశంలో మబ్బుల్లో అలా ఉంటుంది, అంత ఆనందంగా ఉంటుంది అని చెప్పి పిచ్చి పిచ్చిగా అనుకుంటూ ఉంటారు. వెనకాల ఉండే పెయిన్, మీరు అన్నట్టు ఒక సినిమా చేస్తే ఫుల్గా రెమ్యునరేషన్ రావడమే కష్టం. ఇది విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో కూడా. అవును.